5,600 కోట్ల చిల్లర రూపాయల డబ్బులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలోకి వచ్చి పడిన మాట వాస్తవమా కాదా? అంటే జూన్ 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం మంత్రిమండలి కలిసి ప్రమాణ స్వీకారం చేస్తే ప్రభుత్వం ఏర్పాటైతే అప్పటికి 48 గంటల ముందు 5,600 చిల్లర కోట్ల రూపాయలు డబుల్ డివల్యూషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు వచ్చి జమ అయినాయి కదా. ఎలా వచ్చినాయి డబుల్ డివల్యూషన్ ద్వారా? అంటే గడచిన ప్రభుత్వం అంతకు ముందు సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు దాకా వసూలు చేసినటువంటి రెవెన్యూ వసూళ్లలో కేంద్ర ప్రభుత్వం దగ్గర జమ అయితే ఆ జమ అయినటువంటి వాటిల్లో రాష్ట్ర జనాభా దామాషా మేరకు కేంద్ర ప్రభుత్వం పంపించాల్సినటువంటి డబ్బులు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంపాదించినటువంటి డబ్బులు 5,600 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలోకి వచ్చి పడినాయి. కానీ 2019 మే 30న జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజుకి ఏంటయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చెళ్ళిందే అంటే ఇది నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పినటువంటి ఖజానా ఆయన ప్రమాణ స్వీకారం చేసే రోజుకి. ఇది ఎవరండి? సాక్షిలో కాదు, ఇది రామోజీరావు గారి పేపర్. ఇది డేట్ కూడా చెప్తాను. గురువారం మే 30, 2019. గురువారం మే 30, 2019 ఈనాడులో వచ్చినటువంటి అచ్చు అయినటువంటి వార్త ఇది. ఖజానాలో ఉన్నవి 100 కోట్లే. ఈ నెల ప్రభుత్వానికి అవసరమైనవి 5,000 కోట్లు. ఓవర్ డ్రాఫ్ట్ సాయంత్రంతో జీతాలు పెన్షన్లు, సామాజిక పెన్షన్లకు 1,200 కోట్లు అవసరం. ఇవాళ దాంట్లో క్లియర్గా రాశాడు ఏమని, ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం పసుపు కుంకానికి అన్నదాత సుఖీభావకి చెల్లింపులకు ఎన్నికల ముందు ప్రాధాన్యం ఇవ్వడం, కొన్ని బ్యాంకుల నుంచి రుణ సమీకరణ నాటి ప్రభుత్వ ప్రయత్నించిన ఫలితం లేకపోవడంతో బహిరంగ మార్కెట్లో రుణ మొత్తాలను ఈ పథకాల కోసం మళ్లించారు. ప్రతి నెల నిర్దిష్ట గడువులోపు ఓవర్ డ్రాఫ్ట్ను సర్దుబాటు చేయకపోతే రెపో రేటు కన్నా అధికంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. నెలలో నిర్దిష్టంగా కొన్ని రోజుల మించి ఓవర్ డ్రాఫ్ట్ ఉంటే రిజర్వ్ బ్యాంక్ ఎలాంటి హెచ్చరికలు లేకుండానే చెల్లింపులు నిలిపివేసే ప్రమాదం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా కాలంగా ఒడిదుడుకుల్లో ఉండటంతో ఓవర్ డ్రాఫ్ట్ చేబదుళ్లు తప్పడం లేదు. నిజానికి బడ్జెట్కు అనుగుణంగానే ఖర్చులకు పరిమితమై ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని, కిందటి ఆర్థిక సంవత్సరం చివరిలో ప్రభుత్వం సామాజిక సంక్షేమం కోసం తీసుకువచ్చిన కొత్త పథకాల భారం వల్ల ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడిందని ఆర్థిక శాఖ అధికారులు చెప్తున్నారు. రామోజీరావు గారు రాసింది 2019 మే 30న. ఇది మన భాగవతం చంద్రబాబు నాయుడు గారు. మన 40 ఏళ్ళ ఇండస్ట్రీ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు